ఈ రోజు మనము గమనించుకోవాల్సిన మాట మొదటి భాగంగా మనం ఆలోచన చేసుకుంటే ద కాల్ ఆఫ్ కంపాషన్. ఈ మాట జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. ద కాల్ ఆఫ్ కంపాషన్. ఇక్కడ 3వ వచనంలో రాయబడిన మాట మనం చదివితే 3వ వచనంగా ఈ విధంగా ఉంది. ఆ పెండ్లి విందునకు పిలువబడిన వారు రప్పించుటకు అతడు తన దాసుడులను పంపినప్పుడు వారు రానొల్లక పోయిన మాట. ఆయన తన దాసులను పంపించినప్పుడు తన దాసులను పంపించాడు దేవుడు. అక్కడ పంపించినప్పుడు ఈ ప్రజలు రాలేకపోయారు. కనుక దేవుడు మాత్రము కనికరంతో పంపించాడు. తన దాసులను కనికరంతో దేవుడు పంపించాడు. అయినప్పటికీ ప్రజలు రాలేకపోయారు. ప్రజలు రాకుండా దూరంగా ఉన్నారు. ఇక్కడ మనం గమనించుకుంటే ఇక్కడ దేవుని పిలుపు ప్రతి ఒక్కరికి ఉంది. దేవుని పిలుపు, దేవుని ప్రేమ ప్రతి ఒక్కరి పైన ఉంది. కానీ ప్రజలు మాత్రం దాన్ని గుర్తించలేకపోయారు. అందుకే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో 7వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 7వ వచనము ఏ విధంగా సెలవిస్తుంది చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ ఒక వివాహం జరుగుతుంది, విందు జరుగుతుంది. ఇక్కడ దేవుడు ఏమంటాడు చూద్దాం మనం. 7వ వచనంలో రాయబడిన మాట ప్రకారంగా, అప్పుడు గొప్ప జనసమూహం శబ్దము, విస్తారమైన జనములు శబ్దములను, బలమైన ఉరుములు శబ్దములను పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించబడును. గొర్రెపిల్ల వివాహము తప్ప సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని గనక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచమని చెప్పగా వింటిని. ఇక్కడ సంతోషపడి టు బి గ్లాడ్ అని మాట ఉపయోగించబడింది. గనక ఇక్కడ మనము ఆలోచన చేసుకుంటే ఈ యొక్క వివాహముకు ప్రతి ఒక్కరికి పిలిచాడు దేవుడు. అయినప్పటికీ మన జీవితంలో మనం ఏం ఆలోచించుకుంటే దేవుని మాటను లక్ష్య పెట్టలేము. దేవుని ఒక మాటలు మనము వినలేము. దేవుని ఒక కనికరం విషయంలో మనము వినలేము. దేవుడు మాత్రము కనికరంతో పిలిచాడు. అందరిని పిలిచాడు. అయినప్పటికీ ప్రజలు మాత్రము తన మాటను లక్ష్య పెట్టక ఉండిరి. ప్రజలు మాత్రము తన మాటను ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేరు. మనం ఒకవేళ ఆలోచన చేసుకుంటే పాత నిబంధనల్లో, లేవియా కాండంలో అనేకమైన నిబంధనలు, అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు ఇచ్చాడు. వాటిలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈ రాజైన హుమ్రాబీ కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తుంటే ఈ కంటికి కన్ను, పంటికి పన్ను అలాంటి సిద్ధాంతాలు ఇది ఇశ్రాయేలుకు దేవుడిచ్చింది కాదు. ఇది ఇశ్రాయేలుకు వచ్చిన సిద్ధాంతాలు. వీటి విషయంలో మనం ఆలోచన చేసుకుంటే ఈ హుమ్రాబీ సిద్ధాంతాల ప్రకారంగా దేవుడు పిలిచినప్పుడు వీళ్ళు పోవలసిందే, ఈ ప్రజలు పోవలసిందే. అయినప్పటికీ లక్ష్య పెట్టలేరు. అయినప్పటికీ ప్రభు మాట వినకుండా దూరంగా జీవించారు. ఒకవేళ వాళ్ళు గాన కరెక్ట్ గా ఆ మాట వినకపోతే దేవుడు శిక్షించేవాడు, దేవుడు కష్టంగా కష్టపెట్టేవాడు, దేవుడు కష్టంగా వారికి బాధ పెట్టేవాడని లేఖనం చెప్తుంది. హుమ్రాబీ సిద్ధాంతం ప్రకారంగా దేవుని మాట వినవలసిన వాళ్ళు కనుక వినలేరు వాళ్ళు. అయితే నేటి దినములో మన క్రైస్తవ సమాజం కూడా అలాంటి స్థితిలో ఉంది. దేవుడు మాత్రం కనికరంతో పిలుస్తున్నాడు, దేవుడు మాత్రం ప్రేమతో పిలుస్తున్నాడు, దేవుడు మాత్రం జాలితో పిలుస్తున్నాడు. కానీ మన వాళ్ళు వినడం లేదు. మన వాళ్ళు దేవుని మాటకు లోబడడం లేదు. మన వాళ్ళు ప్రభుకు దూరంగా ఉంటున్నారు. ఈ మాట జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. కనుక మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? మనం ఒక మార్గంలో ఉంటున్నామా? మనము మన మార్గంను అటు ఇటు చూసుకుంటూ వెళ్తున్నామా? దేవుడు మాత్రము కనికరంతో ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. అయినప్పటికీ మనం వినకుండా దూరంగా అవుతున్నాము. రెండో మాట మనం ఆలోచన చేసుకుంటే ద కాల్ ఫార్ సాక్రిఫైస్. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటను మనము 6వ వచనంలో మనకు కనిపిస్తుంది. 6వ వచనంలో మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది. 6వ వచనం మనం ఆలోచన చేసుకుంటే ఇక్కడ కూడా ఒక పిలుపు ఉంది. ఎలాంటి పిలుపు ఉందంటే 6వ వచనంలో
తక్కువైన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి అనే మాట ఉంది. కనుక ఇక్కడ కూడా దేవుడు పంపించాడు. ఆయన వెళ్ళిన వారు ఒక సాక్రిఫైజర్ లైఫ్ గా వెళ్ళారు. ఒక రాజు మాట విన్నారు, దేవుని మాట విన్నారు. మేము వెళ్తాం, మా రాజు మాకు చెప్పాడు కనుక ఆ మాటను దృష్టి పెట్టుకొని వెళ్ళారు. వెళ్ళినందుకు ఏమైంది ఇక్కడంటే అవమానము పొందారు. వెళ్ళినందుకు ఏమైందంటే అవమానం పొంది వారి ప్రాణాలను వాళ్ళు కోల్పుకున్నారు. వాళ్ళని అనేకమైన హింసలు బాధలు పెట్టారు. అయినప్పటికీ వాళ్ళు కట్టుకున్నారు. కనుక ఈ రెండో పిలుపు అన్నమాట. ఎలాంటి పిలుపు అంటే త్యాగపూర్వమైన పిలుపుతాం, త్యాగంతో కూడిన పిలుపు. కనుక సాక్రిఫైసర్ లైఫ్ కోసం పిలుపు. దేవుడు ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. మొదటిగా ఆయన పిలిచినప్పుడు ఆయన కనికరంతో పిలిచాడు. రెండోసారి ఆయన పిలిచినప్పుడు త్యాగం కోసం పిలిచాడు. నేటి సంఘము, నేటి సమాజం కూడా త్యాగం కోసం జీవించమని కోరుతున్నాను. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం ఆలోచన చేసుకుంటూ దయచేసి చదవని కోరుతున్నాను. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట. 12:1 రాయబడిన మాట చాలా చక్కగా అక్కడ రాయబడిన మాట ఒకటి ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధాత్మను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనను సమర్పించుకోండి. దేవుని వాక్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుచున్నాను. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే సజీవ యాగముగా మన శరీరంను సమర్పించమని దేవుని ఒక మాట కోరుతుంది. సజీవ యాగంగా మన శరీరాలు, మన జీవితాలను మనం సమర్పించమని దేవుని ఒక మాట కోరుతుంది. కానీ నేటి సమాజంలో క్రైస్తవ బోధలు ఏముంది అని ఆలోచన చేసుకుంటే, క్రైస్తవ బోధలో ఆనందం ఉంది, క్రైస్తవ బోధలో నెమ్మది ఉంది, క్రైస్తవ జీవితంలో మాకు ఇది దొరుకుతుంది అది దొరుకుతుంది అని ఆశతో క్రైస్తవ జీవితం జీవిస్తుంది. దేవుని దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మనం పిలువబడింది త్యాగం కోసము, మనం పిలువబడింది మన జీవితాలను అర్పించుకోవటానికి పిలువబడ్డాము. ఈ మాట జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. మార్టిన్ లూథర్ తన జీవితంలో, తాను జీవిస్తున్న కాలంలో 5 సోలాలు రాశాడు. 5 సోలా ఫీడేస్ అని అంటాము. ఈ 5 ఫీడేస్ మనం ఆలోచన చేసుకుంటే, ఈ 5 ఫీడేస్ దేవుని ఒక మాటల్లో మనం ఆలోచన చేసుకుంటే అంత గొప్ప విశ్వాసం, అంత గొప్ప త్యాగంతో కూడిన జీవితము మార్టిన్ లూథర్ గారు జీవించారు. నేటి సంఘంలో మనం ఆలోచన చేసుకుంటే ఈ మాటలు మనం చెప్తే సంఘం వినదు. సంఘం ఎంతవరకు పోయినా స్వస్థతాలు, అద్భుతాలు ఇలాంటి ఆలోచనతో సంఘాలు జీవిస్తున్నాయి. కానీ దేవుని ఒక మాట నిన్ను పిలిచిన కారణం ఏముందంటే త్యాగం కోసము. మనల్ని పిలిచిన కారణం ఏముందంటే కేవలము దేవుని కోసం జీవించడం, త్యాగపూరితమైన జీవితం కోసం దేవుడు పిలుస్తున్నాడు. తన ప్రజలను నడిపించుకోవడానికి దేవుడు పిలుస్తున్నాడు. త్యాగంతో జీవించమని దేవుడు పిలుస్తుంటే ఈ సంఘాలు మాత్రం తమ జీవితం త్యాగం చేయలేకపోతున్నారు. సంఘాల్లో కరిస్మాటిక్ బోధలు, సంఘాల్లో వేరే రకాల ఆలోచనలు. దేవుని పిలుపును మనం మార్చేసుకున్నాము. దేవుని పిలుపును మనం వేరే రకంగా ఆలోచన చేసుకుంటున్నాము. నేటి సంఘంలో ఒకవేళ మనం పోయి నాయనా నిన్ను దేవుడు శ్రమ పెట్టడానికి పిలిచాడని చెప్తే సంఘం ఒప్పుకోదు ఈ మాట. అయ్యో నాకెందుకు, నాకు ఈ శ్రమ ఎందుకు, నాకు ఈ కష్టాలు ఎందుకు, నాకు ఈ బాధలు ఎందుకు, బయట కూడా నాకు కష్టాలు మస్తు ఉన్నాయి, బయట కూడా నాకు ఇబ్బందులు ఉంటున్నాయి, మళ్ళీ దీంట్లో సుఖము దీంట్లో బాధ లేకుండా కష్టాలంటే ఇబ్బంది పడతారు. కనుక మన పిలుపు మనం అర్థం చేసుకొని దేవుడు పిలిచిన కారణం ఏముందంటే త్యాగపూరితమైన జీవితం కోసం దేవుడు పిలిచాడు. ఆ త్యాగం కోసము మనం రెడీ కావాల్సిందే. అని పిలిచిన పిలుపులో మొదటి పిలుపుగా మనం ఏం చూస్తాము? ద కాల్ ఆఫ్ కంపాషన్. రెండో పిలుపులో మనం ఏం చూస్తామంటే ద కాల్ ఫర్ సాక్రిఫైస్. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. వీటిలో మనం ఆలోచన చేసుకుంటే ఒక్కసారి స్టెఫెన్ జీవితంను, ఒకసారి పౌలు జీవితం మనం జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. వాళ్ళు పిలువబడింది కేవలం త్యాగం చేసుకోవటానికి పిలువబడ్డారు. నేటి సంఘంలో, నేటి దినాల్లో మన సంఘాలకు మనం నేర్పించవలసిన మాట ఇదే, త్యాగంతో కూడిన జీవితము. ఏ సంఘంలో కనిపించదు. నా దాదాపు 20 ఏళ్ళ జీవితంలో
నా 20 ఏళ్ళ అనుభవంతో చెప్తున్న మాట, ఏ సంఘంలో త్యాగం కనిపించదు. నిన్నటి దినంలో ఒక నారాయణపేట సంఘం నుంచి ఒక సందర్భం నేను విన్నాను. నాకు చాలా అంటే బాధ వేసింది, ఆనందం కూడా వేసింది. సంఘంకు కష్టము, సంఘంకు బాధ, కానీ యేసయ్య నామంలోనే నాకు అవమానం, యేసయ్య నామంలోనే నాకు ఇబ్బంది కలిగినప్పుడు అది చాలా ఉత్తమమైన పని. నేటి సంఘం ఆ మాట గుర్తించలేకపోతున్నారు. నేటి సంఘం ఆ మాటను గమనించలేకపోతున్నారు. కారణం ఏముందంటే సంఘంలో ఉన్న కరిస్మాటిక్ బోధాలు, కరిస్మాటిక్ సిద్ధాంతాలను బట్టి ఈ సంఘం మారిపోయినాయి. కనుక నేటి కాలంలో మనం ఆలోచించుకోవాల్సిన మాట, ప్రభు పిలిచింది నీకు కేవలం త్యాగం చేసుకోవడానికి పిలిచాడు. నీ జీవితంను త్యాగంను అర్పించుకోవడానికి పిలిచాడు. నీ జీవితంను సజీవ యాగంగా తన కోసం బ్రతికించుకోవటానికి పిలిచాడు. ఆయన పిలుపులో ప్రత్యేకత అదే ఉందన్నమాట. మనము గమనించుకుంటే మూడో విషయం ఆలోచన చేసుకుంటే, మూడో విషయంలో ప్రభు కోరిన మాట ఏంటంటే ద కాల్ ఫార్ జడ్జ్మెంట్, ద కాల్ ఫార్ జడ్జ్మెంట్. ఇక్కడ కూడా మనం ఆలోచన చేసుకుంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 9-12 వచనాలు మనం చూసుకుంటే అక్కడ కూడా దేవుడు పిలిచాడు. ఎందుకోసం పిలిచాడంటే తీర్పు తీర్చడానికి పిలిచాడు, తీర్పులో నడిపించడానికి దేవుడు పిలిచాడు. అక్కడ వివాహంలో అనేక మంది దేవుడు పిలిపించాడు. అయినప్పటికీ ఈ ప్రజలు ఎలాంటి దృష్టిలో ఉన్నారంటే తీర్పు అంటే భయపడి దూరంగా ఉన్నారు. తీర్పని భయపడి దూరంగా ఉన్నారు. ప్రభు మాట వినక దూరం ఉన్నాడు. దేవుడు కూడా ఒకసారి కనికరంతో పిలిచాడు, రెండోసారి ఆయన పిలిపిన పిలుపులు ఏముందంటే ప్రత్యేకత ఏముందని అంటే ఆయన పిలిచింది కేవలం త్యాగపూరితమైన జీవితం జీవించడానికి పిలిచాడు. మూడో పిలుపులు ఏముందంటే దాన్ని బట్టి ఫలితం ఇవ్వడానికి దేవుడు పిలిచాడు. అందుకే ద కాల్ ఫార్ జడ్జ్మెంట్ అని మనం భావించుకోవాలి. ఆ కాల్ ఫార్ జడ్జ్మెంట్ వచ్చినప్పుడు అక్కడ ఏమైంది అని అంటే అక్కడ మంచి వాళ్ళు వచ్చారు, చెడ్డవాళ్ళు వచ్చారు. మంచివారు కూడా దేవుని ప్రేమించారు, చెడ్డవాళ్ళు కూడా ప్రేమించారు. కానీ వాళ్ళు వచ్చిన విధానము వేరైంది. వాళ్ళు మాత్రం పిలువబడ్డారు, వాళ్ళు మాత్రం ప్రభు సన్నిధిలో వచ్చారు. మనము గమనిస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు చదవమని కోరుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు ఒకసారి చదవండి ఎవరైనా కానీ దయచేసి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35-36. చక్కని మాట ఇక్కడ ఒకటి ఉంది. 35-36 వచనము. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్వినియ విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయ విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినముల లెక్క చెప్పవలసి ఉండును. కనుక ఇక్కడ కూడా ఇదే మాట. అక్కడ దేవుని ఒక పిలుపు ఎందుకోసం ఉందంటే దేవుని ఒక పిలుపు కేవలము న్యాయ విమర్శ కోసం ఉంది. నేటి సంఘంకు ఈ మాట తెలియకొచ్చింది. సంఘంలో ఉన్న సిద్ధాంతాలను, సంఘంలో ఉన్న భిన్నాభిప్రాయంను బట్టి, సంఘంలో ఉన్న ఆలోచనలు బట్టి సంఘము మర్చిపోయింది. అసలు మీకు చెప్పాలంటే నేటి దినంలో ఉన్న సంఘము ఈ పరిశుద్ధ గ్రంథం తీసి ఒక మూలకు వాడేస్తారు అవసరమైతే, కానీ లోకంలో ఉన్న ఆచరణకు భయపడతారు, లోకంలో ఉన్న సిద్ధాంతాలకు భయపడతారు. సంఘము లోకంలో ఉన్న నడతను బట్టి భయపడుతుంది సంఘము. కనుక మీరు జ్ఞాపకం తీసుకోమని కోరుతున్నాను. ప్రభు సన్నిధిలో మనం గమనించుకోవాల్సిన మాట ఇదే. ప్రజల్లో భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే ఒక ఆలోచన లేదు. మనం చూస్తాం, సింపుల్ గా మనం ఆలోచన చూసుకుంటే వీధుల్లో నడుస్తూ వెళ్ళినప్పుడు ఒక సడన్ గా ఒక నిమ్మకాయ రోడ్డు మీద ఉందనుకో, ఆ నిమ్మకాయకి భయపడతాయి కానీ బైబిల్కి భయపడరు, దేవుడికి భయపడరు. రోడ్డు మీద ఒక చిన్న నిమ్మకాయ పడితే దాని చుట్టూ దాన్ని దాటి వెళ్ళకుండా దాని పక్క నుంచి వెళ్ళిపోతాం. అలాంటి స్థితిలో ఉంటున్నాం. అదే బైబిల్ని పెట్టి 24 సార్లు తిరుగుతారు దాని నుంచి, అవసరమైతే తీసి మూల కూడా పెడతారు. దాన్ని ఎక్కడో వాడేసారు, పా దేవుడు ఏం చేస్తాడులే అని ఆలోచనతో ప్రజలు ఉన్నారు. నేటి దినంలో సంఘముకు ఈ విషయం తెలియదు. కనుక మనం అందరము తీర్పులో లెక్కింపబడుతున్నాను. అక్కడ కూడా దేవుడు మాత్రము తమ సైనికులకు తమ ప్రజలను పంపించాడు, పిలుచుకురండి అన్నప్పుడు అనేక మంది వచ్చారు. వారు సిద్ధపడి వచ్చారా, సిద్ధపడి రాకుండా వచ్చారా, వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నారో పట్టించుకునేరు. భయం లేని జీవితం,
ఆ కాలంలో కూడా భయం లేని జీవితం కనుక వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు బాధపడ్డాడు. దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచిన పిలుపు కేవలము న్యాయ విమర్శ కోసం పిలిచాడు. ఒక దినాన్న మనం ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో నిలబడతాం. ఒక దినాన్న మనం లెక్కించుకుని పడతాం. ఒక దినాన్న దేవుని ఎదుట పోయి మనము ఖచ్చితంగా ప్రభు దృష్టిలో లెక్క ఇచ్చుకోవాలి. కనుక ఈ మాట జ్ఞాపకం చేసుకొని మన జీవితాలు మనం సరి చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఆయన పిలిచిన పిలుపుల్లో ఇది 3వ పిలుపు. నంబర్ 1 పిలుపు ఎలాంటిదంటే ద కాల్ ఫార్ కంపాషన్. నంబర్ 2గా మనం ఆలోచన చేసుకుంటే ద కాల్ ఫార్ సాక్రిఫైస్. నంబర్ 3వ విషయం ఆలోచన చేస్తే ద కాల్ ఫార్ జడ్జిమెంట్. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. చివరిగా 4వ మాట మనం ఆలోచన చేసుకుంటే ఆయన పిలిచిన పిలుపు ఎలాంటిదంటే ద కాల్ ఫార్ కమిట్మెంట్. ద కాల్ ఫార్ కమిట్మెంట్. ఈ 13వ వచనం మనం చూస్తాం. 13వ వచనం చూస్తే ఆలోచన చేసుకుంటే 13వ వచనం ఈ విధంగా రాయబడింది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడిన మాట ఉంది. ఈ మాటను చూసుకొని మనం ముగించుకుందాం మెల్లగా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 13వ వచనంలో అంతటా రాజు విని కాలు చేతులు కట్టి వెలుపలోనికి చీకటిలోనికి త్రోసివేసిడి. అక్కడ ఏడుపులు పండు కొరుకుటయు ఈ 13-14 వచనాలను చూస్తే ద కాల్ ఫార్ కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే ఎలాంటి కమిట్మెంట్ కావాలి? ఒక వివాహం పోతున్నప్పుడు ఈ వ్యక్తి కూడా ఎలాగొచ్చాడు అని అంటే భయం లేని శాస్త్రం నుండే వచ్చాడంతే. భయం లేదు, క్రమం లేదు అక్కడ. కనుక కమిట్మెంట్ కావాలి. ఒక వివాహం పోతే నేను ఎలా పోవాలి, నేను ఎలా నీతిగా ధరించుకోవాలి, ఎలా నీతివంతునిగా జీవించాలని ఆలోచనతో ముందు వచ్చుంటే ఆ వ్యక్తికి శ్రమ వచ్చేది కాదు, ఆ వ్యక్తికి ఇబ్బంది వచ్చేది కాదు. కనుక కమిట్మెంట్ లేని జీవితము. నేటి సంఘంలో కూడా కమిట్మెంట్ లేని జీవితము. ప్రతి ఒక్కరు నమ్ముకుంటున్నారు, ప్రతి ఒక్కరు ప్రభు పరిచర్యలో ఉన్నాము, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సంఘంలో ఆత్మీయత ఉంది, ప్రతి ఒక్క సంఘంలో అంటే భయం లేని క్రియలు ఉన్నాయి, కమిట్మెంట్ లేని జీవితాలు ఉన్నాయి సంఘాల్లో. ఒక మీది మాటలకి సంఘ పెద్దలుగా మేము జీవిస్తున్నాం, మీది మాటలకు పుట్టి మాటలకే, కానీ వాస్తవంగా నేటి సంఘంలో కమిట్మెంట్ లేదు. కనుక ఈ మాట జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. ప్రభు పిలిచిన పిలుపును మనం ఆలోచన చేసుకుని ద కాల్ ఫార్ కమిట్మెంట్ ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఆ వ్యక్తి ఈ పాత దుస్తులు వేసుకున్నాడని దేవుడు అక్కడ రాజు శిక్షించాడు. ఈ పాత దుస్తులు మనం ఆలోచన చేసుకుంటే ఆ దుస్తులను మనము రైచియస్నెస్, నీతి న్యాయం, ఈ విషయంలో మనం కోల్పోతున్నాం. సంఘంలో నేటి దినంలో నీతి లేదు, న్యాయం లేదు, నమ్మకం లేదు, దేవుని పైన ప్రేమ లేదు. ఏషాలను ధరిస్తున్నాము, మనం ఏషాలను ధరిస్తున్నాము. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభు కోసము నీతిగా, న్యాయంగా, నమ్మకంగా, యథార్థంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మనకు ఆశీర్వాదిస్తాడని దేవుని ఒక్క మాట చెప్తుంది. ఆ వ్యక్తి జీవితంలో నేనేం చూస్తానంటే ఆ వ్యక్తి జీవితంలో లేజినెస్, ఆ మంచి పాలే, మన దేవుడులే, మన రాజులే అని ఆలోచనతో అక్కడ వచ్చాడు, వివాహ వేదికలు వచ్చాడు. దేవుడు అక్కడ బాధపడ్డాడు, రాజు అక్కడ బాధపడి ఆ వ్యక్తిని తీసుకుపోయి చెరసాలలో వేశాడు. అక్కడ మాత్రము పండు కొరుకుట ఇబ్బందులు చూశాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కమిట్మెంట్ లేని జీవితం ఉత్తదే. కమిట్మెంట్ లేకపోతే మన జీవితం ఆగమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం బాగా ఒక వ్యక్తి ఇద్దరుగా దాసులుగా ఉండలేడు, దేవుని కన్నా ఉండమని కోరింది. సెకండ్ మాట మెమెన్స్ గా మనం ఆలోచన చేస్తున్నాము. ఇద్దరికి మనం పరిచయం చేయలేము, దేవుని కన్నా చేయాలి, లేక మెమెన్స్ కన్నా చేయాలని దేవుని ఒక మాట కోరుతుంది. నేటి సంఘంలో రెండింటిని చేస్తున్నారు. ఈ మాట ఆలోచన చేయమని కోరుతాం. చివరిగా 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చూసి ముగించుకుందాం మన ప్రభు సన్నిధిలో. 15-16 వచనాలు 2వ తిమోతి 2వ అధ్యాయము 15-16 వచనాలు చూసి ముగించుకుందాం మనం. 2వ తిమోతి 2వ అధ్యాయం దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర లేని పనివానిగాను సత్యవాక్యము సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడు.
అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వానికి మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. రైట్. ఈ సమయంలో దేవుడు చెప్పే మాట ఇదే మాట, ద కాల్ ఫర్ కమిట్మెంట్. పిలువబడ్డ వాళ్ళం మన జీవిత విధానం ఎలా ఉంది, ప్రభు కోసం, నీతి కోసం, న్యాయం కోసం నిలబడుతున్నామా లేదా? నేటి సంఘంలో ఈ మాటను ఆలోచన చేసుకోవాల్సిన వాళ్ళం మనమే. నేటి సంఘంలో ఈ మాట ఆలోచన రాదు మనకు. పిలువబడిన వాళ్ళు అనేక మంది పిలువబడ్డారు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొంతమంది. ఏర్పరిచిన బడిలో మనం ఉన్నామో లేదో ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఏర్పరచబడిన వ్యక్తుల్లో నీవు నేను ఉంటున్నామా లేదా ఆలోచన చేసుకోమని కోరుతున్నాను దేవుడు ఒక వాక్యం. కనుక ఇక్కడ 4 రకాల కాలం మనం చూస్తాం. ద కాల్ ఆఫ్ కంపాషన్, కనికరం గల పిలుపు. దేవుడు ప్రేమతో అందరిని పిలుస్తున్నాడు, ప్రేమతో అందరు కావాలనుకుంటున్నాడు దేవుడు. కానీ మనం ఆయన మాటను వినడం లేదు, ఆయన మాటకు లోబడడం లేదు. 2వ పిలుపులు మనం చూస్తాం, ద కాల్ ఫార్ సాక్రిఫైస్. ద కాల్ ఫార్ సాక్రిఫైస్. మనం దేవుని సన్నిధిలో ముందుకు వస్తే త్యాగపూరితమైన జీవితం తీసుకొని మనం ముందుకు రావాలని దేవుడు ఒక మాట కోరుతుంది. నేటి సంఘంలో త్యాగం లేని జీవితము. అందరం దేవుని సేవ కోసం వస్తున్నాం, అందరం దిల్లాడుతున్నాం, ప్రభు పరిచయం దిల్లాడుతున్నాం, అందరం దేవుని పని చేద్దామని అంటున్నాం, కానీ త్యాగ జీవితం లేదు, త్యాగం లేదు మన జీవితంలో. మన జీవితంలో ఒక గొప్ప త్యాగమైన మనసు లేదు. ఆ త్యాగమైన మనసులో ఒకసారి మనం పౌలును, స్టెఫెన్ చూడొచ్చు. మనము పౌలు జీవితంను, స్టెఫెన్ జీవితం చూడొచ్చు. వాటితో పాటు ఇంకా మనం ఆలోచించుకో, మార్టిన్ లూథర్ సిద్ధాంతాలు కూడా చూడొచ్చు మనం. మార్టిన్ లూథర్ సిద్ధాంతం త్యాగంగా జీవించాడు, త్యాగిగా జీవించాడు. ఎలా జీవించాడు అంటే 5 సోలాస్ రాశాడు ఆయన. ఈ 5 సోలాల్లో ఎవరికి భయపడే అవసరం లేదు, ఇది వాస్తవము, పర్ఫెక్ట్ అని సిద్ధాంతంతో తన జీవితం త్యాగం చేసుకున్నాడు. సమాజం అంతా వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ నిలబడ్డాడు తన జీవితంలో. కనుక త్యాగపూర్ణ జీవితం కోసం మనం నిలబడాలి. 3వ పిలుపు ఎలాంటిదంటే జడ్జిమెంట్ కోసము. జడ్జిమెంట్, న్యాయ విమర్శ దినంలో మన తీర్పు తీర్చబడటానికి దేవుడు పిలిచాడు. ఖచ్చితంగా ఒక దినాన మన ప్రభు సన్నిధిలో నిలబడతాం. కనుక ఆ రోజు మన జీవితం ఏముంటుంది ఆలోచించుకోమని కోరుతున్నాను. 4వ పిలుపు మనం ఆలోచన చేసుకుంటే ద కాల్ ఫార్ కమిట్మెంట్. ఇది దేవుడు పిలిచాడు మనకు. మన జీవితం ఏముంది? నీతిగా ఉంటున్నామా, న్యాయంగా ఉంటున్నామా, నమ్మకంగా ఉంటున్నామా, ప్రభు కోసం నిలబడుతున్నామా? ఈ మాటను ఆలోచన చేసుకొని ఒకవేళ ప్రభు కోసం నిలబడితే సోమరితనం ఉండకూడదు మన జీవితంలో. మనం మాత్రం యథార్థంగా ప్రభు పనిలో బలంగా ఘనంగా ఉండాలి. ప్రభు పనిలో బలంగా ఘనంగా ఉండి ప్రభు కార్యం చేయాలని కోరుతున్నాను. కనుక ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకొని మన జీవితము, మన ఆలోచనలు, మన సిద్ధాంతాలన్నీ కేవలము ప్రభు పని నిమిత్తమే, ఆయన కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కోసమే. బాసిలియో టొన్ ఉరానోస్ అని మాట పైన మనం ఆలోచన చేసుకొని ప్రభు కార్యం కోసం నిలబడి ప్రభు పని కోసం ముందుకు సాగాలని కోరుతూ దేవుని ఈ చిన్న మాటలను దీవించి ఆశీర్వాదించిన కాకని కోరుతున్నాను. వందనాలు. థ్యాంక్ యూ నాయనా.